ఇండియన్ రూపీ డాలర్కి చెక్ పెట్టబోతోందా? ఇండియన్ రూపీస్లోనే ట్రేడ్ చేస్తాయి అన్ని దేశాల్లో కూడా. ఎందుకంటే చాలా దేశాలు డాలర్ నుంచి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, కొత్తగా ఆలోచించడం మొదలెట్టారు. కొన్ని 10 సంవత్సరాలుగా అన్ని దేశాలు కూడా యుఎస్ డాలర్ మీదే డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయడం జరుగుతుంది. అయితే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ ట్రేడ్ టారిఫ్స్ కానీ కొన్ని కంపెనీస్ మీద పర్టికులర్ కక్ష సాధించడం, ఇవన్నీ చూస్తే కనుక చాలా దేశాలు మన డాలర్ మీద కన్నా మన సొంత కరెన్సీలో చేసుకుందామా లేదా వేరే ఆల్టర్నేటివ్ కరెన్సీ మీద మనం వెళ్దామా అనే ఒక ట్రెండ్ అయితే ఇప్పుడు జరుగుతోంది. రీసెంట్ గా ఆర్బీఐ కూడా యుఏఈ, రష్యా, శ్రీలంక ఈ 3 దేశాలతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ట్రేడ్ కూడా ఇక నుంచి రూపాయల్లో కూడా చేయొచ్చు అని వీళ్ళు సైన్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది, అలాగే డాలర్కి కొంతవరకు చెక్ పెట్టినట్టే జరుగుతుంది. సో ఇదే ట్రెండ్ మిగతా కంట్రీస్తో కూడా మనం చేస్తామా, అలాగే మిగతా కంట్రీస్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాయా అన్నది చాలా పెద్ద క్వశ్చన్. ఇన్వెస్టర్స్గా చూసుకుంటే ఇంపాక్ట్ అయ్యే సెక్టర్స్ ఏంటంటే బ్యాంకింగ్ ఒకటి, ఫారెక్స్తో ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు, ఎక్స్పోర్టర్స్ ఇంపాక్ట్ అవుతారు, అలాగే పేమెంట్ కంపెనీస్, ఈ నలుగురు ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు అవి గమనిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ రూపీ స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ని కూడా మనం అట్రాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ డీడాలరైజేషన్ స్టెప్స్ మీద మీరేమనుకుంటున్నారో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. స్టాక్ మార్కెట్ అప్డేట్స్, కంపెనీ ఇన్ఫర్మేషన్ కోసం మా స్టాక్ లీవ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.